నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేడు లక్ష్మి ఈ నెల 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది 42 టేబుల్స్ ద్వారా 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లుండగా 50% ఓట్లు పోలయ్యాయి వారిలో పురుష ఓటర్లు 99,771 మంది మహిళా ఓటర్లు 94,855 మంది ఇతరులు 5 ఓట్లు వేసిన స్పష్టమైంది ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరగకపోవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది ఎవరికి వారు తామంటే తాము గెలుస్తామని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఈ ఉప ఎన్నికపై రాష్ట్రమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు రెండో రౌండ్కి మెజారిటీ పెరుగుతోంది మొత్తం 10 రౌండ్లు ఓట్ల లెక్కించాల్సి ఉండగా ఇప్పటి వరకు 4 రౌండ్లు పూర్తయ్యాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ లీడ్లో ఉంది ఇప్పటికే 3,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతోంది తొలి రౌండ్లో 62 ఓట్ల లీడ్ సాధించిన నవీన్ యాదవ్ రెండో రౌండ్లో గట్టిగా పుంజుకున్నారు మూడో రౌండ్లో కలిపి 6,047 ఓట్లతో కాంగ్రెస్ లీడ్లో ఉంది అయితే మూడో రౌండ్లో 211 ఓట్లతో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది బీఆర్ఎస్కు 12,503 ఓట్లు కాంగ్రెస్కు 12,292 ఓట్లు బీజేపీకి 401 ఓట్లు పోలయ్యాయి మూడో రౌండ్లో రహమత్ నగర్ ఎర్రగడ్డ వెంగళరావు నగర్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఇక 4వ రౌండ్ కొనసాగుతోంది ఇందులోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్ కు 9,567 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి 6,020 ఓట్లు ఇక 10,000 ఓట్లకు చేరువలో కాంగ్రెస్ దగ్గరలో ఉంది